హే ఫ్రెండ్స్, లర్న్ డిజిటల్ స్కిల్స్ తెలుగు అనే ఛానల్కి స్వాగతం. ఈరోజు మీకు అత్యంత ఇంపార్టెంట్ కోర్స్ చాట్ జీపీటీకి సంబంధించి డాల్ ఈ గురించి చెప్పడం అనేది జరుగుతుంది. డాల్ ఈ అనేది ఒక ఇమేజ్ జనరేషన్ టూల్. ఫస్ట్ మీరు కంప్యూటర్లోకి వెళ్ళిన తర్వాత చాట్ జీపీటీని టైప్ చేయండి. ఇక్కడ చాట్ జీపీటీలో ఈ ఆప్షన్ ఎంచుకొని లోపలికి వెళ్ళండి. లోపలికి వెళ్ళిన తర్వాత మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. నేను లాగిన్ అవుతున్నాను. మీరు కూడా ఈ విధంగా లాగిన్ అవ్వండి. మీరు లాగిన్ అవ్వడానికి మీకు అకౌంట్ ఉంటే ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అవ్వచ్చు, లేకపోతే కంటిన్యూ విత్ గూగుల్ అని లాగిన్ అవ్వచ్చు, లేదా మీరు రిజిస్ట్రేషన్ చేయకపోయినా కూడా రిజిస్ట్రేషన్ ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. నేను రిజిస్ట్రేషన్ అనేది చేసుకుంటున్నాను. డోంట్ హ్యావ్ ఎన్ అకౌంట్ సైన్ అప్ అని అడుగుతుంది. సో అకౌంట్ లేదు కాబట్టి మనం సైన్ అప్ చేసుకోవాలి. నేను ఇక్కడైతే సైన్ అప్ చేసుకున్నాను. ఇది చాట్ జీపీటీ యొక్క ఇంటర్ఫేస్. ఈ ఇంటర్ఫేస్లో మనము ఎక్స్ప్లోర్ జీపీటీ అనేటువంటి ఆప్షన్ని మీరు ఎంచుకోండి. ఇక్కడ మీరు చాలా జీపీటీస్ మనకి అందుబాటులో ఉంటాయి. జస్ట్ ఇక్కడ డాల్ అని కొట్టండి, డాల్ అని టైప్ చేయండి. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆప్షన్, ఈ గుర్తును మీరు గుర్తుంచుకోండి. ఈ డాల్ ఈని ఆప్షన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ స్టార్ట్ చాట్ అనేటువంటి ఆప్షన్ కనపడుతుంది. ఈ స్టార్ట్ చాట్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. డాల్ ఈ యొక్క గుర్తు ఈ విధంగా ఉంటుంది. మనకు ఇమేజెస్ను జనరేట్ చేయడంలో చాలా సాఫ్ట్వేర్లు ఉన్నప్పటికీ కూడా డాల్ ఈ కింగ్ అని చెప్పచ్చు. నేను చాలా వాటిని పరిశీలించిన తర్వాతనే వీటిని నేను రికమెండ్ చేస్తున్నాను. జస్ట్ ఇక్కడ క్లిక్ చేసుకోండి. చూసారా, ఇక్కడ డాల్ ఈ ప్రాంప్ట్ అడుగుతుంది. ఇక్కడ మనం ప్రాంప్ట్ను టైప్ చేయాల్సి ఉంటుంది. మీకు ఎలాంటి ఇమేజ్ కావాలి అనేది ఇక్కడ మీరు టైప్ చేసి డాల్ ఈ నుంచి పొందవచ్చు. యాక్చువల్గా డాల్ ఈ మనకు 4 ఇమేజ్ల నుంచి 5 ఇమేజ్ల వరకు పర్ డే ఫ్రీగా ఇస్తుంది. మీరు ఒక 5-6 ఈమెయిల్ ఐడీస్ని క్రియేట్ చేసుకొని దీంట్లో ఇమేజెస్ను జనరేట్ చేసుకోవచ్చు. లేకపోతే మీరు డాల్ ఈని అప్గ్రేడ్ ప్లాన్ అని చెప్పి ఇక్కడ అప్గ్రేడ్ చేసుకోవచ్చు. ఫ్రీ ప్లాన్లోనే నేను మీకు చెప్తున్నాను. నేనైతే కొనలేదు, మీరు కావాలంటే కొనుక్కోవచ్చు. ఇక్కడ పర్సనల్ యూజ్ $20 ఉంటుందండి. $20 పెట్టి మీరు కొనుక్కోవాల్సి వస్తుంది. నాకు తెలిసి 4-5 ఈమెయిల్ ఐడీలతో అయితే మీకు పని జరిగిపోతుంది. డబ్బు పెట్టి కొనే అవసరం అయితే లేదు. చాలా చక్కని ఇమేజెస్ అయితే దీంట్లో క్రియేట్ చేసుకోవచ్చు మనం. సో ఈ ఇమేజెస్లో కూడా మనకు చాలా రకాలు ఉంటాయి. నేను ఇప్పుడు మీకు చెప్తాను. ఈ కోర్స్ని మొదటి నుంచి దాదాపు 10-15 నిమిషాలు ఉంటుంది. తప్పకుండా మిస్ కాకుండా చూసుకోండి. అంతేకాదు ఈ వీడియోని మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఇక్కడ మీకు కావాల్సిన బట్టి ఇమేజ్ ప్రాంప్ట్ అడగాల్సి ఉంటుంది. ఎలా అడగాలో నీకు ఇప్పుడు నేను చెప్తాను. సో ఈ డాల్ ఈకి మనం ఏదైనా ఒక ఇమేజ్ని క్రియేట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మనం జస్ట్ ఆ ఇమేజ్ని క్రియేట్ చేసి ఇవ్వమని అడగాలి. సో నేను ఒక ఇమేజ్ని క్రియేట్ చేయమని అడుగుతున్నాను. ప్లీజ్ క్రియేట్. నేను అడుగుతున్నానంటే ప్లీజ్ క్రియేట్ లార్డ్ దుర్గాదేవి ఇమేజ్. మీరు ఇక్కడ ఈ ఇమేజ్ని అడిగేటప్పుడు మీరు రేషియోని అడగచ్చు. 1:1 అని, 16:9 అని, 1:1 రేషియో అని అడగచ్చు. ఇలా అడిగి జస్ట్ మీరు ఇక్కడ ఈ విధంగా ప్రాంప్ట్ ఇచ్చి ఇక్కడ సబ్మిట్ అనే బటన్ని ప్రెస్ చేయడమే. ప్రెస్ చేయగానే మీకు ఇమేజ్ అనేది క్రియేట్ చేసి ఇచ్చేస్తుంది డాల్ ఈ. నేను బేసిక్స్ నుంచి చెప్తున్నానండి. కంప్లీట్గా వీడియోని ఈ 15 నిమిషాలు చూడండి. మీకు అప్పుడు సబ్జెక్ట్ మీద వర్త్ అనేది వస్తుంది. ఈ కోర్స్ని చాలామంది ఫీజుల రూపంలో కలెక్ట్ చేస్తున్నారు నేర్పించడానికి. చూడండి, ఎక్సలెంట్గా వచ్చిందా? దుర్గాదేవి యొక్క ఇమేజ్ అనేది చాలా బాగుంది. సూపర్గా ఎక్సలెంట్గా వచ్చింది. చూస్తున్నారు కదా. జస్ట్ ఇక్కడ మీరు ఈ ఇమేజ్ని డౌన్లోడ్ అనే ఆప్షన్ క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా ఇమేజ్ వచ్చేసింది. చూడండి, ఇక్కడ సింహం వచ్చింది, అమ్మవారు వచ్చింది. ఇదే ఇమేజ్ను నేను 1:1 రేషియోలో ఇవ్వమని అడిగాను కాబట్టి 1:1 రేషియోలో ఇచ్చింది. అదే మీరు 16:9 రేషియోలో ఇవ్వమంటే 16:9 రేషియోలో కూడా ఇస్తుంది. అయితే ఈ ఇమేజ్ జనరేషన్స్లో కూడా మనకు 40 రకాల స్టైల్స్ ఉంటాయి. మీరు బొమ్మను అనేక రకాల స్టైల్స్లో మనము క్రియేట్ చేసుకోవచ్చు అన్నమాట. నేను అది కూడా మీకు ఇప్పుడు చెప్తాను. సో ఆ రియలిస్టిక్ స్టైల్స్ అన్నింటినీ కూడా నేను మీకు కింద టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది. టెలిగ్రామ్ ఛానల్లో మీరు జాయిన్ అయితే దాంట్లో నేను ఈ 40 రకాల స్టైల్స్ని మనం డాల్ ఈకి ఎలాగా ఇమేజెస్ని క్రియేట్ చేసుకోవాలనేది ఇస్తాను. ఇక్కడ నేను ఒక ప్రాంప్ట్ ఇచ్చాను. ప్లీజ్ క్రియేట్ లార్డ్ దుర్గాదేవి ఇమేజ్ 1:1 రేషియో
ఫోటో రియలిస్టిక్ స్టైల్లో ఇవ్వమని నేను ఇక్కడ ప్రాంప్ట్ అనేది ఇచ్చాను. నేను ఇక్కడ ప్లీజ్ అనే పదాన్ని వాడుతున్నాను. మీరేం వాడనవసరం లేదు. నేనేదో జస్ట్ వాడుతున్నాను. మీ ఇష్టం. జస్ట్ క్రియేట్ లార్డ్ దుర్గాదేవి ఇమేజ్ మీకు కావాల్సినటువంటి రేషియో ప్లస్ ఆ రియలిస్టిక్ స్టైల్స్ని అడిగితే అలా ఇస్తుందన్నమాట. చూసారా, ఈ స్టైల్ మనకి ఎంత బాగుంది చూడు. ఫోటో రియలిస్టిక్ స్టైల్ అంటారండి. ఇది చాలా ఎక్సలెంట్గా ఉంది. ఈ స్టైల్ చూడండి ఏ విధంగా ఉన్నది. ఇంతకుముందు మనకు ఏదో దానికి నచ్చిన స్టైల్లో ఇచ్చేసింది. ఇక్కడ కొద్దిగా డిఫరెన్స్ అనేది వస్తుంది. ఇది వచ్చి ఫోటో రియలిస్టిక్ స్టైల్ అన్నమాట. అదే విధంగా నేను ఇప్పుడు ఇంకో రకమైనటువంటి స్టైల్ని అడుగుతున్నాను. ఇన్ని రకాల స్టైల్గా మీరు క్రియేట్ చేసుకోవచ్చు డాల్ ఈలో. అదే విధంగా నేను ప్రాంప్ట్ను హైపర్ రియలిస్టిక్ స్టైల్లో ఇవ్వమని ఇదే దుర్గాదేవి ఫోటోను అడుగుతున్నాను. నేను ఒకే ఫోటోను తీసుకుంటున్నాను, ఎందుకంటే మీకు వేరియేషను ఏ విధంగా ఉంటుంది అనేది అర్థమవుతుందని చెప్పడానికి నేను ఈ విధంగా మీకు చూపిస్తున్నాను. ఈ విధంగా డాల్ ఈ అనేది క్రియేట్ చేస్తుంది. చూడండి ఎట్లా ఉందని. ఇది హైపర్ రియలిస్టిక్ స్టైల్ అంటారండి. దీన్ని ఎంత బాగుంది చూడండి. ఇది హైపర్ రియలిస్టిక్ స్టైల్లో మనకు ఫోటోను క్రియేట్ చేసింది. ఈ ఫోటో చూడండి, ఫోటో రియలిస్టిక్ స్టైలు. ఇది వచ్చి హైపర్ రియలిస్టిక్ స్టైల్ అనమాట. ఈ స్టైల్స్ గురించి కింద నేను కంప్లీట్గా మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను, జాయిన్ అవ్వండి. చాలామందికి ఒక డౌట్ ఉంటుందండి, ఈ ఇమేజెస్ని మనము మన యొక్క యూట్యూబ్ వీడియోస్లో వాడుకోవచ్చా, వెబ్సైట్లో వాడుకోవచ్చా అని. సో అదే క్వశ్చన్ ఇక్కడ రాశాను. ఐ వాంట్ టు యూస్ అబౌవ్ ఇమేజెస్ ఇన్ మై యూట్యూబ్ వీడియోస్ వితౌట్ కాపీరైట్ స్ట్రైక్ అని దాన్నే అడుగుతున్నాను. చూద్దాం ఏం సమాధానం చెప్తుందో. The images generated here are created by the OpenAI DALL-E system and are designed to be free from copyright restrictions when shared with you. However, there are a few considerations when using them in your YouTube videos. ఇది ఏమని చెప్తుంది, మీరు యూజ్ చేసుకోవచ్చు. యు ఆర్ అలౌడ్ టు యూజ్ దిస్ ఇమేజెస్ పర్సనల్, కమర్షియల్ ఆర్ ఎడ్యుకేషనల్ పర్పస్ ఇంక్లూడింగ్ ఇన్ యూట్యూబ్ వీడియోస్ వితౌట్ ఫియరింగ్ కాపీరైట్ స్ట్రైక్స్. మీరు కాపీరైట్ స్ట్రైక్ అనేది ఫియర్ లేకోకుండా సంతోషంగా వాడుకోవచ్చు. అట్రిబ్యూషన్ ఆప్షనల్. అట్రిబ్యూషన్ అంటే ఏంటి, ఈ ఇమేజెస్ను నేను డాలీ ద్వారా క్రియేట్ చేస్తానని కింద యూట్యూబ్ వీడియో డిస్క్రిప్షన్లో రాసుకోవచ్చు. వైల్ ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ. ఇదేం ఖచ్చితమేమేం కాదు, అంటే కంపల్సరీ కాదు. యూ కెన్ క్రెడిట్ ద సోర్స్. ఎగ్జాంపుల్ ఇమేజ్ క్రియేటెడ్ యూజింగ్ DALL-E బై open.ai. ఈ ఓపెన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా నేను ఈ ఇమేజ్ క్రియేట్ చేశాను అని చెప్పి మీరు యూట్యూబ్ డిస్క్రిప్షన్లో రాసుకుంటే చాలా మంచిది. మ్యాండేట్ అయితే కాదు. టు షో ట్రాన్స్పరెన్సీ ఆఫ్ గుడ్ ప్రాక్టీస్. ఇది చేయడం వల్ల చాలా మంచిది అని చెప్తోంది. ఈ విధంగా మీరు ఈ DALL-E ఇమేజెస్ని మీ యూట్యూబ్ వీడియోలోను లేకపోతే మీ యొక్క వెబ్సైట్స్లో థంబ్నెయిల్స్గా కూడా ఫ్యూచర్ ఇమేజెస్గా కూడా వాడుకోవచ్చు. సందేహమేమీ అవసరమేమీ లేదు. ఓకేనా? సరే, ఇంకో ఇమేజ్ని క్రియేట్ చేస్తాము. ఈ ఇమేజ్లో క్రియేట్ ఇమేజ్ లార్డ్ కుమారస్వామి అల్ట్రా హెచ్ డీటెయిల్లో ఈ స్టైల్లో మనం ఒక ఇమేజ్ని అయితే క్రియేట్ చేయమని అడుగుతున్నాము. మీరు ఫస్ట్ ఇమేజెస్ని ఏ విధంగా ఎలాంటి స్టైల్స్లో ఈ కోర్సులో భాగంగా మనం నేర్చుకుందాము. ఇంకా అడ్వాన్స్ లెవెల్స్ అన్నీ ఉంటాయి. ఇది కేవలం పార్ట్ 1 మాత్రమే. ఈ కోర్స్లో పార్ట్ 2, పార్ట్ 3 కూడా ఉంటుంది. చూసారా, ఇది కుమారస్వామి అల్ట్రా హెచ్డి డీటెయిల్ అంటారు. సో ఈ విధంగా వచ్చింది చూడండి మనకి. చూసారా ఎంత క్లారిటీగా వచ్చిందో. అంటే మనకు చాలా క్లారిటీగా మనకు ఇమేజ్ అనేది వస్తుందన్నమాట. సో ఈ విధంగా మీరు ఇమేజెస్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఇంకొక మోడల్ చూపిస్తాను మీకు. చూడండి, ఇక్కడ నేను ఇంకొక ఇమేజ్ను క్రియేట్ చేయమని చెప్తున్నాను. క్రియేట్ ఇమేజ్ కాళీమాత యొక్క ఆయిల్ పెయింటింగ్లో అలాంటి మోడల్స్లో 16:9 రేషియోలో క్రియేట్ చేయమని నేను DALL-Eకి అడుగుతున్నాను. చూద్దాం ఎలాంటి ఇమేజ్ను క్రియేట్ చేస్తుందో. ఈ మోడల్స్ అన్నిటినీ నేను కూడా టెలిగ్రామ్లో ఉంచాను. మీరు టెలిగ్రామ్లో జాయిన్ అయ్యి ఆ మోడల్స్ అన్నిటిని మీరు ట్రై చేయొచ్చు. ఇది కేవలం పార్ట్ 1 మాత్రమే. పార్ట్ 2, పార్ట్ 3 కూడా ఉంటుంది మీకు. ఇది బేసిక్స్ మీకు చెప్తున్నా, ఎలాంటి మోడల్స్ ఎలాంటి ఇమేజెస్ క్రియేట్ చేసుకోవచ్చు అని. చూడండి, కాళీమాత ఆయిల్ పెయింటింగ్తో ఏ విధంగా వేస్తే ఏ విధంగా ఉంటుంది అని. ఎంత నీట్గా, ఎంత క్లారిటీగా. బాబా పుర్రెని కూడా ఆమె చేతిలో పెట్టుకొని ఉంది కాళీమాత. సో దీంట్లో ఏదైనా లోపాలు ఉంటే మీరు కూడా సరి చేసుకొని మీరు ప్రాంప్ట్ ఇవ్వడం ద్వారా మీకు మంచి ఫలితం అనేది వస్తుంది. సో ఇక్కడ మీకు క్రియేట్ ఇమేజ్ 16:9 రేషియో మాతంగిదేవి సినిమాటిక్ రియలిజం అని అడిగాను. ఈ సినిమాటిక్ రియలిజం అనేటువంటి ఒక స్టైల్ని ఇవ్వమని అడుగుతున్నాను. ఎవరు? మాతంగిదేవి అంటే ఈమె దశమహావిద్యల్లో ఒకరన్నమాట. దశమహావిద్యల్లో మాతంగి, కాళీ, భద్రకాళి, షోడాసి, చిన్నమస్తాదేవి వీళ్ళంతా వస్తారు.
వీళ్ళందరూ మీకు డివోషనల్ ఛానల్స్ వాళ్ళకి చాలా ముఖ్యమనమాట. ఈ మాతంగి దేవి ఏ విధంగా ఉంటుంది, నాకు సినిమాటిక్ రియలిజంలో కావాలని అడిగాను. ఆ ఇమేజ్ని క్రియేట్ చేస్తుంది. ఓ సూపర్! చూడండి, నేను చూపిస్తాను. చాలా ఎక్సలెంట్గా ఉందన్నమాట అమ్మవారు. సినిమాటిక్ రియలిజంలో ఈ మాతంగి దేవి, ఈమె మాతంగి అంటే దశమహావిద్యల్లో ఈమె ఒకరన్నమాట. చూడండి, నెక్స్ట్ ఈ బొమ్మ ఎలా వెంటనే మీరు డౌన్లోడ్ చేసుకోండి. చూడండి, అమ్మవారు మాతంగి అంటే సరస్వతి దేవే. ఈమెను ఎవరైతే పూజిస్తారో వాళ్ళకు దశమహావిద్యల్లో ఒకరు, వీళ్ళని పూజించే వాళ్ళకి ఈ మాతంగి దేవి ఆకర్షణ అన్నమాట. సో ఇది మీరు మీ డివోషనల్ ఛానల్లో చెప్పవచ్చు. చాలా ఎక్సలెంట్గా వచ్చింది. అదేవిధంగా నేను ఇంకొక ఇమేజ్ క్రియేట్ చేయాలనుకుంటాను. అదేమిరా అంటే కార్టూన్ మోడల్ అనమాట. క్రియేట్ కార్టూన్ ఇమేజ్ 16:9 రేషియో లార్డ్ గణపతిని క్రియేట్ చేయమని అడుగుతున్నాను. అది కూడా 16:9 అంటే మనము ల్యాండ్స్కేప్ అనమాట. చూడండి, కార్టూన్ ఇమేజ్ అని అడిగాను నేను. గణపతి ఎలా ఉంటాడు, కార్టూన్ రూపంలో ఉంటాడు. ఇలాంటి మోడల్స్ అన్నిటినీ మీరు తయారు చేసుకోవచ్చు. నెక్స్ట్ మీకు ఇంకా అడ్వాన్స్ లెవెల్స్ ఉంటాయి. ఇప్పుడు కేవలం నేను బేసిక్ లెవెల్ మాత్రమే చెప్తున్నాను. చూడండి, ఇది కార్టూన్ గణపతి. చూసారా ఎంత బాగుంది? కార్టూన్ గణపతి మహానుభావుడు కార్టూన్ రూపంలో మనము క్రియేట్ చేసామన్నమాట. సో ఇంకా నెక్స్ట్ ఆ విధంగానే ఇంకొక ప్రాంప్ట్ని ఇస్తున్నాను. ఇక్కడైతే మనము కార్టూన్ గణపతులను తయారు చేసుకున్నాం కదా. ఇక్కడ చూడు, క్రియేట్ లార్డ్ గణపతి ఇమేజ్ 16:9 రేషియో. మీరు రేషియో అనేది మీరు ఇచ్చుకోవచ్చు అనమాట. అంతేకాదు గణపతి ఏ కలర్లో ఉండాలి, ఏ కలర్లో ఆయన కిరీటం ఉండాలి, అవన్నీ కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. మీరు ఏది అడిగితే అది క్రియేట్ చేస్తుంది. ఇది కేవలం బేసిక్ నేను చెప్తున్నాను అనమాట. క్రియేట్ లార్డ్ గణపతి ఇమేజ్ 16:9 రేషియో ఇలిస్ట్రేటివ్ ఆర్ట్ని క్రియేట్ చేయమని చెప్తున్నాను గణపతిని. చూద్దాం ఏ విధంగా ఇది క్రియేట్ చేసి ఇస్తుందో. సో ఈ కోర్స్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. మీకు ఏదైనా సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్లో రాయండి. అదేవిధంగా వెబ్సైట్కి సంబంధించి, యూట్యూబ్ సంబంధించి ఏ డౌట్స్ ఉన్నా కూడా మీకు తీర్చడం అనేది జరుగుతుంది. అలాగే వెబ్సైట్ ఆఫర్ నడుస్తుందండి. కింద కావాల్సిన వాళ్ళు లింక్ ఇస్తాను, వెళ్ళి కొనుక్కోండి. అలాగే క్రియేట్ స్టూడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ ప్లస్ కార్టూన్ సాఫ్ట్వేర్ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది, దాన్ని కూడా వాడండి. చూడండి, 2 రకాలైనటువంటి మనకు ఇమేజెస్ను ఇక్కడ ఇది క్రియేట్ చేసి ఇచ్చింది. అది కూడా ఇలిస్ట్రేటివ్ ఆర్ట్ అని ఇచ్చాను నేను. చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. ఈ విధంగా మీరు డాలీ ఈలో చాలా ఇమేజెస్ అనేటివి క్రియేట్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ మనము డాలీ ఈకి ఇంకొక మోడల్ అడుగుతున్నాను. క్రియేట్ లార్డ్ గణపతి ఇమేజ్ 16:9 రేషియో ఆర్ట్ డెకో అని ఈ ఒక్క మోడల్ అయితే అడుగుతున్నాను. చూద్దాము ఏ విధంగా ఇది క్రియేట్ చేసి ఇస్తుందో. సో ఈ విధంగా మీరు ఇమేజెస్ని ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలనేటివి నేను టెలిగ్రామ్లో జాయిన్ అయిన వాళ్ళకి కింద నేను మొత్తం ఇస్తాను. ఈ విధంగా మీరు ఇమేజెస్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఇంకా పార్ట్ 2లో మీకు కాన్స్టెంట్ ఇమేజెస్ ఎట్లా క్రియేట్ చేసుకోవాలి, ఒకసారి క్రియేట్ చేసిన ఇమేజ్ ఇంకొకసారి క్రియేట్ చేయదన్నమాట. చూడండి, ఇక్కడ 2 ఇమేజెస్ అయితే మనకు క్రియేట్ అయ్యాయి. ఈ ఇమేజెస్ లార్డ్ గణపతి ఏ విధంగా ఉందో చూడండి. సూపర్ అండి బాబు, సూపర్, చాలా ఎక్సలెంట్ ఉంది. ఇక్కడ వచ్చి మీరు డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు. చూసారా, ఈ మోడల్లో కూడా మీరు ఇమేజెస్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఈ కోర్సెస్ అయితే మీకు పెయిడ్ ఉన్నదండి. పెయిడ్ లేకోకుండా ఫ్రీగానే మీకు చెప్పడం అనేది జరుగుతుంది. చాలా ఎక్సలెంట్గా ఉంది. మీరు ఈ కోర్స్ని తప్పకుండా నేర్చుకోండి. నెక్స్ట్ ఇంకా అడ్వాన్స్ లెవెల్స్లో మీకు ఇంకా అద్భుతమైనటువంటి ఈ కోర్స్ చెప్పడం అనేది జరుగుతుంది. మీరు చేయాల్సిందల్లా లైక్ చేయడం, మీకు తెలిసిన విషయాన్ని కామెంట్ చేయడం, ఆ విధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.